మందికి యాక్సిడెంట్ అయిన బోన్స్ క్రాక్ వచ్చినప్పుడు రాడ్ పెడతారంటారు. ఒకవేళ రాడ్ పెడితే అది క్రాక్ ఇదైతే సార్. సో ఇదండి, ఇది మీరు ఎముక తీసుకోండి. దీనిలో ఫ్రాక్చర్ అంటే ఈ యొక్క ఎముక ఇరిగిన తర్వాత ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో క్లోజ్డ్ ఫ్రాక్చర్ అంటారు, రెండోది ఓపెన్ ఫ్రాక్చర్ అంటారు. క్లోజ్డ్ ఫ్రాక్చర్ అంటే ఈ ఎముక వితిన్ ద చర్మం లోపల ఇరిగి ఉండటం, మోస్ట్లీ చాలా వరకు అలా ఉంటుంది. ఒక 20% ఈ ఎముక విరిగి బయటకు వస్తుంది, చర్మం పొడుచుకొని బయటకు వస్తుందో దాన్ని ఓపెన్ ఫ్రాక్చర్ అంటాం. సో ఈ 2 ఫ్రాక్చర్స్లలో క్లోజ్డ్ ఫ్రాక్చరు సింపుల్గా ఉంటుంది, యాజ్టీజ్గా 98% కాంప్లికేషన్స్ ఉండవు. కానీ అదే ఓపెన్ ఫ్రాక్చర్, ఈ ఎముక ఇరిగి బయటకు వచ్చింది అనుకో, చర్మం బయటికి, అప్పుడు ఎన్విరాన్మెంట్లో ఉండే డస్ట్, పొల్యూటెన్స్, బ్యాక్టీరియా, వైరస్ అన్నీ ఉండే ఆ యొక్క చెత్త చెదారం అంతా ఈ ఎముక మీద పడ్డప్పుడు దీని ద్వారా మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎముక చీమబట్టే ప్రమాదం ఉంటుంది. దాన్ని మేము ఆస్టియోమైలిటిస్ అంటాం. సో యూజువల్గా మనం క్లోజ్డ్ ఫ్రాక్చర్ కన్నా ఓపెన్ ఫ్రాక్చర్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ అండి. ఏదైతే ఎముక బయటకు వచ్చి ఉన్నదో దాన్ని ఇమ్మీడియట్లీ వితిన్ 6 అవర్స్లో తరోగా వాష్ చేసి దాన్ని యాంటీసెప్టిక్ సొల్యూషన్స్తో కానీ లేకపోతే డిబ్రైడ్మెంట్ చేయడం వల్ల మనకు బ్యాక్టీరియా పెరగకుండా కానీ ఎలాంటి టాక్సిన్స్ కానీ లేకపోతే డస్ట్ కాంటామినెంట్స్ ఉండకుండా మనం ఈ ఎముకని ప్రొటెక్ట్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి ఎముకకు చీమ పడితే అది యూజువల్గా జీవితాంతం ఉంటుంది, వదలదు. సో ఓపెన్ ఫ్రాక్చర్స్, చర్మాన్ని చీల్చుకొని బయటకు వచ్చిన ఫ్రాక్చర్ని ఇమీడియట్లీ 6 అవర్స్ లోపల వాష్ చేయాలి, శుభ్రంగా కడగాలి, డిబ్రైడ్మెంట్ చేయాలి. దాంతోపాటు ఎముకను చర్మం లోపలికి సెట్ చేసి ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ కానీ ఇంటర్నల్ ఫిక్సేటర్ ద్వారా ఫిక్స్ చేస్తే అప్పుడు ఈ ఫ్రాక్చర్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది, రికవరీకి మంచిగా ఉంటుంది. ఇప్పుడు క్లోజ్డ్ ఫ్రాక్చర్ ఏదైతే ఈ ఫ్రాక్చర్ వితిన్ ద స్కిన్ లోపల ఉండి పుండు కాకపోతే దట్ ఈస్ ద బెటర్ ఫ్రాక్చర్ అండ్ దానిలో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్రాక్చర్ని సపోజ్ విరిగినా కూడా ఒకటే పొజిషన్లో ఉండి డిస్ప్లేస్మెంట్ లేకపోతే యూజువల్గా చాలా వరకు ఫ్రాక్చర్స్ మనం కన్జర్వేటివ్ అంటే ప్లాస్టర్ వేసేసి మనం ఎముకను అతికే విధంగా చేయగలుగుతాం. ఫ్రాక్చర్ అతికేది అన్నది న్యాచురల్ ఫెనోమెనా అండి, దానికి ఎవరో ఏదో చేయాల్సిన అవసరం లేదు. కేవలం డాక్టర్స్, టెక్నికల్ డాక్టర్స్ దీన్ని మంచిగా కరెక్ట్ అనాటమికల్ నార్మల్ పొజిషన్లో పెట్టడమే మా బాధ్యత. అతకడం అనేది బోన్ యొక్క క్వాలిటీ, క్యారెక్టరు. అది ఎముక ఆటోమేటిక్గా చిన్నపిల్లల్లో ఫాస్ట్గా అతుకుతే పెద్దవాళ్ళల్లో అంటే 22 ఏళ్ళ తర్వాత ఇది స్లోగా అతకడం మొదలవుతుంది. కానీ ఏదేమైనా వితిన్ 6 weeks to 6 months లోపల అతకాల్సిన అవసరం ఉంది. సో యూజువల్గా సింపుల్ ఫ్రాక్చర్స్ మేము ప్లాస్టర్ వేసి 90% రికవరీ చేస్తాం. కానీ అరౌండ్ 10 to 20% ఈ ఫ్రాక్చర్ ఎలా అయితే ఉందో దీన్ని మనం ప్లాస్టర్ వేయటం వల్ల 6 weeks నుంచి 3 months వరకు పడుకోబెట్టాల్సిన అవసరం ఉంది. కానీ టుడే ఈజ్ అ ఫాస్ట్ గ్రోయింగ్ లైఫ్, ఎవరికి ఓపికలు లేవు. రెండోది ఓపికగా 3 నెలలు 6 నెలలు బెడ్ మీద ఉంటే వారికి ఆర్థికంగా ఇబ్బందులు, శారీరకంగా ఇబ్బందులు, మానసికంగా ఇబ్బందులు. ఎందుకంటే 6 నెలలు బెడ్ మీద పడుకుంటే ఈ 3 రకాలుగా దెబ్బతింటాడు. సో ఈరోజు టెక్నాలజీ ఎలా వచ్చిందంటే సింపుల్ ఫిక్సేషన్. సపోజ్ ఇది ఫ్రాక్చర్ అయింది, ఇది తొడ ఎముక, పవర్ఫుల్ ఎముక మనకు తొడలో. సో ఇలాంటి ఎముకను కరెక్ట్గా అనాటమికల్ పొజిషన్లో కూర్చోబెట్టి ప్లేట్స్, స్క్రూస్ కానీ ఫిక్స్ చేయడం, లేదంటే ఈ మూలుగు ఎముకలోకి అంటే బోన్ మ్యారోలోకి స్ట్రైట్గా రాడ్ వేయటం వల్ల, రాడు స్టెయిన్లెస్ స్టీలు, మెటల్, టైటానియం, మాలిబ్డినియం లాంటి మెటల్స్తో తయారైన వాటిని మేము స్టెరిలైజేషన్ కొన్ని వేల డిగ్రీల టెంపరేచర్తో దాన్ని హీట్ చేసి స్టెరిలైజ్ చేస్తాం. అంటే 0 బ్యాక్టీరియాకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని స్టెరిలైజ్డ్ ఆపరేషన్ థియేటర్లో స్టెరిలైజ్డ్ హ్యాండ్స్తో డాక్టర్స్ దాన్ని ఆ రాడ్ను కానీ ప్లేటును కానీ ఫిక్స్ చేయటం వల్ల మనకు ఈ యొక్క ఫ్రాక్చర్ కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. వితిన్ 2-3 రోజుల్లో ఆ వ్యక్తి కాలు కదపడానికి కూడా వీలుంటుంది, నడవడానికి వీలుంటుంది, చిన్న వృత్తిపరంగా చేసుకోవడానికి వీలుంటుంది. దీనివల్ల ఆ వ్యక్తికి మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఇబ్బందులు ఉండవు. సో దిస్ ఈజ్ ద టెక్నిక్. లేటెస్ట్గా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చాయి. ఇదివరకు 10-12 కుట్లు వేసే విధంగా కట్ చేసి ఫ్రాక్చర్ని ఫిక్స్ చేసేది ఇప్పుడు కీ హోల్ ద్వారా, చిన్న రంధ్రం ద్వారా కూడా ఈ ఫ్రాక్చర్ని మేము ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇంత లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి ఫ్రాక్చర్స్ని మేము
రికవరీ చేయడానికి, ఫ్రాక్చర్ని తొందరగా హీల్ చేయడానికి, ఫ్రాక్చర్ని బెటర్ హీల్ అవ్వడానికి, అలాగే ఫ్రాక్చర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు కాకుండా కూడా ఆ వ్యక్తికి అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్ చేయడం జరుగుతుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.